హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ అయితే వ్లాగ్ మంచిగా హెల్తీగా స్టార్ట్ చేద్దాము. ఇంకా చెప్పాక జీరా వాటర్ తాగుతున్నాను సార్. అంటే దీంట్లో 1 స్పూన్ జీరా అంటే జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి సోమ్, హాఫ్ స్పూన్ వచ్చేసి ఇది వాము వేసుకొని నానబెట్టేసుకున్నాను నైట్. దాని తర్వాత అది మార్నింగ్ ఎలా చేసుకుంటో చూపిస్తాను జస్ట్ మీకు. ఇంకా ఇది హలీమ్ సీడ్స్ అని చెప్పాక, సో అది హలీమ్ సీడ్స్ చాలా మంచిది తెలుసా, తాగుతూ ఉన్నాను. అది కూడా చూపిస్తాను ఎలా తాగాలనేది. సో జీరా వాటర్ ఇలా మామూలుగా చేసేసుకొని బాగా వేడైపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా 1 స్పూన్ హనీ యాడ్ చేసుకొనేసి ఇలా తాగేస్తున్నాను. అంటే ఎంప్టీ స్టమక్లో తాగాలి. చాలా రోజుల ముందు తీసుకుంటా ఉండేదాన్ని దీన్ని, కానీ మళ్ళీ స్టాప్ చేసేసాను, బోర్ కొట్టేసింది, తాగబుద్ధి కాలేదు. సో అట్లా మళ్ళీ ఇప్పుడు అవసరం నాకు అనిపించి మళ్ళీ తీసుకుంటున్నాను. ఇంకా హలీమ్ సీడ్స్ ఏమంటే కొంచెంసేపు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, లేకపోతే ఎంప్టీ స్టమక్తో ఇది కూడా వెంటనే కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ హలీమ్ సీడ్స్ నానబెట్టుకుంటాం కదా ఇట్లా. సో దాంట్లో 1 స్పూన్ హనీ వేసుకొని లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకొనేసి మిక్స్ చేసుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది. ఎట్లా అంటే సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాగనే ఉంటాయి అన్నమాట టేస్ట్. నాకైతే చాలా నచ్చింది కాబట్టి రోజు తీసుకుంటా ఉన్నాను. దాంతో టేస్ట్ పక్కన పెడితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం, అనేమియా వల్ల కూడా తీసుకుంటాం. సో ఆ సప్లిమెంట్స్ దానికంటే ఇది తీసుకోవడం, హలీమ్ సీడ్స్ వాటర్ తీసుకోవడం చాలా మంచిగా యూజ్ అవుతుందంట. సో నేనైతే ప్రజెంట్ తీసుకుంటూ ఉన్నాను. హ్యాపీకి ఏమంటే ఒక వర్క్ చెప్పాను, అది చేయడంలో బిజీగా ఉంది. ఇంకా సుదర్శన్ అయితే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉంటున్నారుగా, సో అందుకనేసి ఏమంటే కొంచెం లేట్గా చపాతీ చేసుకుందాము, దానికి ఏమంటే ఎగ్ బుజ్జి చేసుకుందాం అనేసి చేశాను. చాలా బాగుంటుంది చపాతీకి మూంగ్ దాల్ ఎలా చేస్తూ ఉంటానో అలాగే ఈ ఎగ్ బుజ్జి కూడా, ఈ రెండు ఫేవరెట్ అనమాట చపాతీకి, మాకు ఇష్టంగా తింటుంటాము. ఇంకా తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే కదా అనేసి టీ పెట్టుకున్నాను. నాకు ఒక్కదానికి అయితే దీంట్లో పెట్టేసుకుంటాను. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. సో దాంట్లో పెట్టుకొని ఇంకా ఏమంటే మార్నింగ్ కొంచెం హెల్తీగా స్టార్ట్ చేస్తున్నాను, కానీ టీ తాగాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత టీ తాగుదాంలే అన్నట్టుగా ఇంకా టీ పెట్టుకున్నాను. అప్పుడు దాని తర్వాత ఏమంటే టెడీ +1కి వెళ్తుంది కదా, సో దానికోసం అనేసి బ్యాగ్, వాటర్ బాటిల్, స్కూల్ బ్యాగ్, పౌచ్ అవన్నీ ఆర్డర్ చేసుకుందాం అనమాట. అవి వచ్చాయి. అదేమంటే 2 బ్యాగ్స్ ఆర్డర్ చేసాము. 2 నచ్చి ఏది పెట్టుకుంటామో, ఏది పెట్టుకుందామో అదొకటి పెట్టుకుని ఒకటి రిటర్న్ పెట్టేద్దాము అనేసి ఆర్డర్ చేసాము. మీకు వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. హలీమ్ సీడ్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ట్యాగ్ కూడా చేస్తాను, చెక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు అడుగుతారు, అందుకే ముందే చెప్తున్నాను. ఎల్లో డర్టీ ఫెలో యాపిల్ ఎవరిని అడిగి ఆడుతున్నావు? అది ట్యాబ్ అడిగిందా డేటా నన్ను? 1 మినిట్ అది చిన్నదిగా ఉండాలా అది బ్యాగ్ డేటా. దాని ఇట్లా ఆ పప్పిని ఇట్లా తిప్పు. క్లౌడా? అదేం కాదు, డ్యామేజ్ కాదులే, తుడ్చాలి అంతే. స్టిక్కరింగ్ ఏదో ఉంది. ఏం కాదులేరా, చిన్నవి. ఇంటర్ హాఫ్ డే కదా, బ్యాగ్ నెంబర్ నచ్చింది. కాదు బ్యాగ్ ఇది కొద్దిగా సేమ్ కలర్. పెద్దది రా చాలా, ఇది చాలా పెద్దది. సేమ్ ఇది క్లౌడ్. ఇంకోటి ఇది కూడా బాగుంది కదా, నాకు అది ఎక్కువ నచ్చింది. సింపుల్ గా బాగుంది ఇది. దాంట్లో బ్లూ ఉంది కొంచెం ఎల్లోకి. బ్లూ నా ఫేవరెట్. బాగుంది కదా ఇది ఎల్లో. పెద్దది రెడ్ దానికంటే ఇది
నేను 2 పార్టీషన్సా? స్టేషనరీ పెట్టుకోవాలి 1 2 అంతేనా? 2 zips దానికి కూడా 2. దానికి ఇంకా ఎక్కువ zips వచ్చాయి అందరు కూడా. దీనికి కూడా లోపల కూడా ఇక్కడ నీకు అది లేదా అది వాటర్ లేదా అవి అది ఇచ్చు టచ్ చేస్తేనే వాటర్ ప్రూఫ్ కంపార్ట్మెంట్ వాటర్కి. బ్యాక్ సైడ్ చూపి. సరిపోతుంది లేదా బ్యాక్ సైడ్ చూపి. నీకు అది నచ్చలేదు, నచ్చిందని చెప్పు. దానికి సరిపోదు అది ఇది అనుకుంటాం. ఇచ్చు దీనికి ఎలాస్టిక్ లేదు, పెద్ద పట్టవు నా అది ఆల్రెడీ పెద్దది ఇచ్చాడు కదా. నా పాతది చూడకు వాటర్ హ్యాపీ తీసుకెళ్తాను కొత్తగా అది పట్టదు. దీనికి ఇటు సైడ్ కూడా ఇచ్చారా పార్టీషన్? 2 సైడ్స్ ఇచ్చారు. ఇది ఇంకోటి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టిన ముందర పెట్టు. ఇది 1 అది 2 డీకా అది 2 ఇది 1. ఏది బాగుంది? అది బాగుంది. దీనికి ఇది స్మాల్గా ఉంది, ఇది బిగ్గా ఉంది. స్మాల్ గా ఉంది. నీకు బుక్స్ సైజ్ పట్టి తీసుకోవాలి బ్యాగ్ ఇంకా ఇది ఓపెన్ చేయి కదా. ఇది ఫస్ట్ ఇప్పుడు నా వాటర్ పడుతుంది మమ్మ. అడ్రస్ కనపడదు. అది పౌచ్ అది. ఈసారి నా థీమ్ ఎల్లో yellow pastel yellow ఎల్లో ఎల్లో pastel yellow తో బాగుందో. అంత చిన్నదా? నా హాఫ్ డే కదా ఒక ఎంత పెద్దది కావాలి. ఓ గాడ్, ఒక గ్లాస్ దీంట్లో పడిపోద్ది డెడ్డా. ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లో పడిపోతుంది, ఈ బ్యాగ్లో బాటిల్. ఇది గ్లాస్ ఉంటుందా? ఎంతో బాగుందో వాటర్ బాటిల్. అవి దీనికి మ్యాచ్ అవుతుంది. మరి ఎల్లో కావాలి కదా మ్యాచ్. దాన్ని పెద్ద లూజ్ అయిందా? కానీ బాగుంటుంది, ఉంటుంది. లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ ఉండే తెలియదు. దానికి ఆ కవర్ కొనుక్కోవాలి నన్ను, అది వాటర్ బాటిల్. చూడక ఫుల్ 8 AM 9 AM 10 AM 11 AM 12 AM రీఫిల్. మళ్ళీ అప్పటి నుంచి 1 2 3 4 5 భలే ఉంది. ఓకే పెడతా. పౌచ్ అది ఇంకోటి. నా పౌచ్ వావ్, ఎలా పౌచ్ బాగా వచ్చింది కదా. ఇంకోటేదో పెట్టున్నావే ఇంకో దాంట్లో. బ్యాగ్ లాగా ఉంది మరి కూడా. డీకా నాకు అలాంటిది వద్దు. ఆరెంజ్ ఎందుకు వచ్చింది? బాగుంది డీకా అది. బాగుందా అశోక్? ఏదో కరెక్ట్. ఇది తీసేసుకొని పెట్టుకోవచ్చు. ఒకసారి డీకా జిప్ ఉందా మిడిల్? త్రీ ఉన్నాయి, 4 అక్కడే పెట్టు. డీకా గ్లిటర్ వేసాను. 5 ఒక 6 ఉన్నాయమ్మా. అది కూడా చూడొచ్చా? ఊడిపోయింది. సిసి నేనే మూడు కొట్లామా బేబీ, నువ్వు కూడా కొట్టుంటావు. బేబీ చిట్టు తల్లి కదా నువ్వు. బేబీ బేబీ డెడ్డా. అలా దాంట్లో ఏముంటుంది? ఇంకోటి కూడా పెట్టున్నావు కదా, అది నేను అది వేరే దాంట్లో ఉన్నింది. ఇది ఒక్కటే కార్ట్లో ఉన్నింది, ఇది ఆర్డర్ పెట్టేసా. బాగుంది కదరా, బాగుంది. భలే ఉందమ్మా, బాగుంది. ఆ 2 తీసేసేటా. అవి ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు. సర్లే పెట్టుకోలే. ఇది బాగా హ్యాపీ కొట్టేసి. సరే ఇంకోటి పెట్టేదా? రీప్లేస్మెంట్ పెడదామా? Have a nice day. మ్యాచ్ అయిందా? ఇంకోటి పెట్టున్నావు కదా పౌచ్. ఇంకా వీరిదేమంటే ఈసారి ఎల్లో థీమ్ అంట, సో అందుకనేసి అన్నీ ఎల్లోలో తీసుకుంటా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. Wow, భలే ఉంది కదా. ఇది బాగుంది, అది బాగుంది హ్యాపీ. అది బాగుంది. ఇది బాగుంది నాకు. నాకు ఇది బాగుంది.
బ్యాక్ తిరుగు, కొంచెం వద్దులురా డౌన్కి, అది మరీ టైట్గా అట్లా. ఇదే బాగుంది టెడ్, నాకు ఎందుకో బేబీ. నైస్, ఇది చాలా. తిరుగు, నాకు ఇది నచ్చింది ఎందుకో. నీకేది నచ్చితే అది తీసుకో టెడ్. రెండు తీసుకెళ్ళలేవు కదరా, ఏదో ఒక డిసైడ్ చేయి. ప్లెయిన్గా ఉండేది బాగుందిరా. నిజం టెడ్డా, నీకేది నచ్చింది బాగా? ఆ టెడ్డీ ఉండేదా, క్లౌడ్? రెండిటికి ఉన్నాయి కదా. అది సేమ్ క్లౌడ్ అక్క. ఇంకా ఈ స్కూల్ బ్యాగ్స్ ఏమంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. జిప్స్ ఉన్నాయి కదా, అది కూడా చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఏమంటే దీని మీద ఇప్పుడు టెడీ చూస్తాం చూసారా, దాని మీద ఆ బ్లూ కలర్ ఉంది కదా, టెడీది బ్లూ ఫేవరెట్. ఇంకా బ్లూ కలర్ ఉంది కాబట్టి అది తీసుకోవాలి అనుకుంటాను. నాకైతే ఈ ప్లెయిన్గా ఉంది కదా, అది చాలా నచ్చింది, డీసెంట్గా చాలా బాగుంది. మెయిన్గా టెడ్డీకి అది మ్యాచ్ అవుతుంది అనిపిస్తూ ఉంది. సో మళ్ళీ లాస్ట్కి ఏమంటే వీడికి ఏది ఇష్టమో అది తీసుకోరా అనేసి చెప్తున్నానే కానీ మళ్ళీ ఇదే బాగుందిరా అనేసి అంటున్నాను. ఇంకా వాడు డెసిషన్ మేక్ చేస్తూనే ఉన్నాడు అనమాట, ఏది తీసుకోవాలి, ఏది పెట్టుకోవాలి, ఏది వద్దు అనేసి. అది చూడు, పిల్లల్లాగా అదే స్కై అంట, వెదర్ అంట. మనకు బ్యాండ్ ఒక్క నిమిషం వేసేస్తాను. ఏమోరా, డిసైడ్ చేసుకో, వీళ్ళు బ్యాండ్ వేయాలి. రారా ఇక్కడ నుండి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ. నీకు వినిపిస్తుందా? వాళ్ళు ఇంకా రాలరా, మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా హ్యాండ్స్ స్విమ్ చేసుకుంటారా. వస్తే నేను చెప్తా, వాళ్ళు ఇంకా రాలా. సరే రా, స్విమ్ చేసుకుంటారా. హ్యాండ్స్ స్విమ్ చేయి. మళ్ళీ హ్యాండ్స్ హ్యాపీ వాల్. ఇంకా వీడు స్విమ్మింగ్కి వెళ్ళలేకుండా ఉండలేకపోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలంటది. ఇంకా ట్యాన్ అయిపోతాం తెలుసా, అసలు అట్లా ఉంది. వాడేమో కానీ నాకు భయంగా ఉంది, ఎంత ట్యాన్ అయిపోతున్నాను ఇక్కడ కూర్చొని అనేసి. ఇంకా బోర్డు ఉంది కదా, అదంట నేనంట. నువ్వే నెట్టేసి నువ్వే రెస్క్యూ చేస్తావారా? పట్టుకునేసావా? వన్ హ్యాండ్తో స్విమ్ చేయాలి. చూసారా ఎంత డార్క్, ఒక మార్క్ లాగా పడిపోయింది. ఫుల్ సన్ స్క్రీన్ అప్లై చేసి పంపిస్తాను, మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేసి వెంటనే మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. కానీ ఇంకంతే, స్విమ్మింగ్ చేశారంటే ఇక అట్లే ఉంటుంది. వాడిని పక్కన పెట్టామంటే నేను అమ్మో నా ఫేస్ ట్యాన్ అయిపోయింది అలా అనిపించింది అనమాట. అందుకనేసి ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. ఇదేమంటే ఫాక్స్టైల్ది డీటాన్ ఫేస్ ప్యాక్. ఇది చాలా బాగుంటుంది తెలుసా. ఇది వీక్లీ 3 times అలా యూస్ చేస్తే చాలు.
మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నాకైతే ఫస్ట్ సారే మంచి రిజల్ట్ కనిపించింది. మెయిన్గా నేను హ్యాండ్స్కి వేసుకోవాలి అనేసి అనుకున్నాను. సో అసలు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, కొద్దిగా ఉంది. నేను ఒక 1 వీక్ నుండి యూస్ చేస్తున్నాను. 3 days కంటిన్యూస్గా యూస్ చేశాను. వీటితో వెళ్తాను, వచ్చిన తర్వాత అది పూసుకోవడం అలా అయిపోయింది. హ్యాండ్స్కి కూడా పూసుకుందాం అనేసి ఇంకా ఇలా పెట్టుకొని మళ్ళీ స్నానానికి వెళ్ళాను. ఇంకా వీడికి ఏమో స్నానం చేపిస్తాను, హెడ్ బాత్ చేపించేసి. వీడికి ఆకలేస్తుంది, స్విమ్మింగ్ చేస్తే భలే ఆకలేస్తుంది కదా. ఇంకా అలా వాటర్ మిలన్ ఉంటే కట్ చేసి ఇచ్చాను. ఉండరా అన్నం చేసే లోపల మీరు వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తాను, అది తినండి అనేసి. ఇంకా సరే అనేసి తింటూ ఆడుకుంటున్నారు. నేను ఇంకా ఈజీగా అయిపోతుంది కదా అనేసి మళ్ళీ అన్నం వేరు కర్రీ వేరు ఎందుకు అనేసి మీల్ మేకర్స్, దాని తర్వాత ఇది పొటాటో ఉంటే వెజిటబుల్ రైస్ లాగా అలా చేసేసాను. చాలా ఎమ్మీగా వచ్చింది. ఇంకా రైతా ఏమంటే టెడ్డీ తినట్లేదు ఈ మధ్య. ఇంకా కర్డ్ ఉంది కదా ఎట్లాగో హోమ్ మేడ్ కర్డ్, సో దాంట్లో జస్ట్ అలా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకొని అది పెట్టుకునేసి నంచుకుంటూ తినేసామనుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. రైతా అవసరం లేదు అనిపిస్తుంది, అలానే తినేసాము. ఇంకా ఇంతలో సుదర్శన్ వచ్చాడు. ఈవినింగ్ సుదర్శన్ కానీ చూపించుకుంటా ఉంది. సుదర్శన్ కూడా నేను చెప్పా కదా బ్యాగ్, అది నచ్చింది. ఇంకా వాటర్ బాటిల్ కూడా సేమ్ చిన్నదిగా ఉంది కదరా అనేసి చెప్తా ఉన్నాడు. చూడాలి దాని గురించి. మరి టెడ్డీకి మచాలి నచ్చింది. అదేమంటే 1/2 లీటర్ బాటిల్, 1 లీటర్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. కానీ 1 లీటర్ సర్చ్ చేసాము, మళ్ళీ లేదు. సరే 1/2 లీటరే ఉంది, సరే ఉన్నీలే అనేసి పెట్టేసి ఉన్నాము. ఇంకా ఈవినింగ్ ఏమంటే సుదర్శన్తో వెళ్ళి టెడ్డీ వడాపావ్ అంటే వాడికి చాలా ఇష్టం, అక్కడ తెచ్చుకుంటానని వెళ్ళింది. నాకు ఏమో వచ్చేటప్పుడు ఇలా బంగారుపేట చాట్ అక్కడే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు చూపించాను లాస్ట్ టైం ఒకసారి. సో అది తెచ్చిరా నాకు అది తాంటి అని చెప్తే అది తెచ్చింది. దాంతోపాటు పానీపూరి కూడా చాలా బాగుంటుంది అసలు. ఇంకా అక్కడైతే వేడివేడిగా ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి కొంచెం చల్లకైపోయింది, అయినా కానీ చాలా టేస్ట్, సేమ్ టేస్ట్. అలా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది వచ్చేసి నేను కాక మొన్న అనమాట జరిగింది. అంటే 14th యాక్చువల్గా వీడికి రిజల్ట్స్ 14th వచ్చేస్తాయని, కానీ ఆ రోజు అంబేద్కర్ జయంతి మళ్ళీ రావనేసి, కానీ వచ్చేస్తాయి అనేసి. సో పాపం టెన్షన్గానే ఉండింది. ఆ రోజు వచ్చేస్తాయేమో అనేసి చెక్ చేసుకుంటానే ఉన్నాం సైట్స్ అన్నీ. ఇంకా కొందరైతే రీల్స్ చూసి వచ్చేసాయంట కదా టెడ్డీకి ఎంత వచ్చాయని అడగడం స్టార్ట్ చేశారు. అయ్యో రాలేదే అనేసి, వచ్చేసాయేమో అనేసి మళ్ళీ టెన్షన్ అలా ఉండింది అనమాట ఆ రోజంతా. ఇంకా వన్ సైడ్ సుదర్శన్ వచ్చేసి ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చేస్తాయి బుజ్జు అది అనేసి అన్నాడు. ఇది 15th ఏప్రిల్ నుండి అనమాట, ఇది April 15th. ఇంకా వీళ్ళకి టెడ్డీకి లివర్ గిజార్స్ అంటే ఇష్టం అనేసి అది ఫ్రై చేశాను, రసం పెట్టాను, అన్నము. సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు. ఇంకా మేము ముగ్గురమే పెట్టుకొని ఇక్కడే తింటున్నాము. ఆ తింటూ కూడా టెడ్డీ చెక్ చేసుకుంటానే ఉంది, ఏమైనా రిజల్ట్స్ వచ్చేసాయేమో అలా అనుకుంటూ. ఇంకా మేము ముగ్గురం కలిసి ఏమంటే ఒక సిరీస్ చూస్తున్నాము. సో అది నేను టెడ్డీ చూస్తూ ఉంటాము. హ్యాపీ ట్యాప్ చూసుకోవడము, ఆడుకోవడం అలా చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది. సో అలా చూసుకుంటూ ఉన్నాము. అయినా టెన్షన్ అనమాట నాకు. మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు కామెంట్ పెట్టున్నారు, ఆశా ఈ సైట్లో వచ్చేసాయంట చూడండి, టెడ్డీకి రిజల్ట్స్ వచ్చేసాయంట అనేసి పెట్టాను. జస్ట్ ఎందుకో ఒకసారి చెక్ చేద్దాం, ఫోన్ చెక్ చేసా 4కి అలా వచ్చింది. 4 వరకు చూసుకుందంటే 1 to 4 రిలీజ్ చేస్తే దాని తర్వాత ఇంకా మళ్ళీ చేయరు, నెక్స్ట్ డేనే అనేసి చెప్తా ఉన్నింది. ఇంకా 4 తర్వాత నేను చూసి చెప్తే అవునా షక్క వచ్చేసినట్టున్నాయి అనేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసింది చెక్ చేసుకోవడం. పల్లె టెన్షన్ పడుతుంది. గేమ్స్ ఆడుతున్నావు, ఆఫ్ చేయి. వస్తుంది స్లోగా చేయి. కరెక్ట్ సుదర్శన్ గారు లేడు, బయలుదేరి ఉన్నాడు ఆఫీస్ నుండి, ఆన్ ది వే ఉన్నాడు. అబ్బా సుదర్శన్ చెప్తే సుదర్శన్ ఇలా చెక్ చేస్తాడు లేదు, అప్పటికి ఫోన్ చేసి చెప్పాము. సరే ఉండి నేను కూడా చెక్ చేస్తాను అంటా ఉన్నాడు. భలే టెన్షన్ పడ్డాము. గుడ్ బాక్స్ వచ్చాయండి, గుడ్ బాక్స్. లవ్ యూ అన్న. ట్యాపు రా టీకా దగ్గరికి, వీడియో ఒకటి ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్కి వెళ్దామా అనేసి ఉంటుంది. టెడ్డీ అక్క కంగ్రాచులేషన్స్ చెప్పు. ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకుందా? డౌన్లోడ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటా నేను కూడా. మంచి వీడియో ఒకడు ఆలు కంటెంట్. నా బంగారు తల్లి కష్టపడ్డావు అన్న చాలా, నువ్వు అయిపోయింది. మా టెడ్డీకి ఏమంటే 88% వచ్చింది. 88. అవునవ్వా. బాయ్ అవ్వా. బాబే నా రిజల్ట్స్ వచ్చాయి బాబే. బాబే 88% వచ్చింది బాబే. బాబే ఇప్పుడే వచ్చాయి బాబే, ఇప్పుడే చూసుకున్నా. థ్యాంక్స్ బాబే.
బాయ్ బాబే. కుమార్ బాబు వచ్చి బాబే బాబే నాకు రిజల్ట్స్ వచ్చాయి బాబే. నా ఇప్పుడే వచ్చాయి బాబే. ఇది ఏంటంటే బాబే. బాయ్ బాబే. అయిపోయింది. నాన్నకి ఫోన్ చేయటడ్డా, నాన్నకి డాడీ అని అనిపించు. డాడీ 2 అక్క. ఏదో ఒకటి చేయరా, ఏదో ఎత్తుతే అది నాకు తెలియదు ఏది ఎత్తుతారు. డాడీ 2 ఉంటుంది. నానా నిద్రపోతున్నారు. నానా రిజల్ట్స్ వచ్చాయి నానా. నాకు పాస్ అయిపోయా నానా. థ్యాంక్స్ నానా. నానా థ్యాంక్స్ అయినా మళ్ళీ రాస్తున్నాను నేను ఎగ్జామ్స్. అయినా నేను అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది నానా. చాలా బాగుంటుంది. ఎంత మాత్రం సబ్జెక్ట్ చాలా మళ్ళీ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కదా. నాకు ఈసారి ఆప్షన్ ఉంది కదా నాన్న మళ్ళీ రాసేదానికి. అది బాబా నా నేమ్ ఆల్రెడీ ఇచ్చేసారు, సో రాసేస్తాను నాన్న. మళ్ళీ మనీ కట్టేస్తాను. మనీ కట్టేసారు కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు. నాన్న. థ్యాంక్స్ నాన్న. నాన్న మమ్మీకి ఇస్తావు నాన్న. హ్యాపీగా ఉందమ్మా. పాస్ అయ్యావు, మంచి మార్కులు వస్తుంది. నాన్న మమ్మీ మంచి మార్కులు వచ్చేయాలమ్మా. బాగా చదువుకున్నావు. ఇంటర్ లో కూడా మంచి మార్కులు రావాలి. నాన్న. జనమామ రిజల్ట్స్ వచ్చేసాయి జనమామ నాకు ఇప్పుడే. థ్యాంక్స్ జనమామ. 88% వచ్చింది జనమామ. అవును జనమామ. అయినా కానీ మళ్ళీ రాస్తున్నా జనమామ ఎగ్జామ్స్ నేను. ఈసారి ఆప్షన్ ఇచ్చారు జనమామ, అందుకే రాస్తాను. ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నా జనమామ. నా జనమామ. హలో పిన్ని. థ్యాంక్స్ పిన్ని. 88% వచ్చింది పిన్ని. చెప్పాను రావు. హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ పిన్ని. రూపాయలు మాట్లాడరా. నా పిన్ని. అదేం తక్కువ కాదులేరా. నువ్వేం తక్కువ అని ఫీల్ అయినావంట. నేను మళ్ళీ రాస్తున్నా పిన్ని ఎగ్జామ్స్. సరే సరేరా. రూబీతో అంట మాట్లాడు, మళ్ళీ మాట్లాడు. నా పిన్ని. నా రూబీ. కంగ్రాచులేషన్స్ చెప్తా. థ్యాంక్స్ రూబీ. పిన్ని నాకు రిజల్ట్స్ వచ్చేసాయి పిన్ని. అవునారా? అవును పిన్ని. 88% వచ్చింది పిన్ని. ఓ కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్స్ పిన్ని. బాబే థ్యాంక్స్ బాబే. అవ్వ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా బాబే. 88% వచ్చింది బాబే. థ్యాంక్స్ పిన్ని. పార్టీ సరే అదేదో కేక్ చేస్తావే. నా పిన్ని. కేక్ చేస్తావు కదా నువ్వు. నా అవును పిన్ని. ఆ కేక్ కావాలా నాకు. బాగా వచ్చినాయి, మంచి మార్కులు బాగా వచ్చినాయి. థ్యాంక్స్ పిన్ని. ఇంకా అంతమంది ఆ రోజు వాడికి ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు అంతమంది బ్లెస్ చేశారు. సో మళ్ళీ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ కూడా చెప్పాలి కదా, అందుకే అందరికీ ఫోన్ చేసి చెప్పాము. నెక్స్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల కూడా టెడ్డీకి మంచి మార్క్స్ వచ్చాయి. అంటే మనకి పేరెంట్స్కి మెయిన్గా నాకు వాడి మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటుంది. 88% వచ్చింది కదా వాడికి. నేను అనుకున్నాను మనసులో 90 అబవ్ వస్తుంది వాడికి, ఈజీగా తెచ్చుకుంటాడు వాడు 90% అబవ్ అనేసి మాత్రం అనుకున్నాను. కానీ మ్యాథ్స్లో తగ్గిపోయే వాడికి. సో దానివల్ల థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అవ్వ. నీకంటే వదిలే బాబా. నీకంటే ఇప్పుడు వేరు అప్పుడు వేరు. టెన్షన్ ఫ్రీ.
ఎంత హ్యాపీ, ఎంత గుడ్ మార్క్స్ పెట్టినా. బ్లాక్ అండ్ బ్లాక్లో వెళ్ళాడు రా బాబా. బ్యాగ్ తీసుకోవాలా బాబా? అవునన్నా, ఎందుకబ్బా? ఎంత టెన్షన్ వేసిందిరా నాకు. బాబా ఇది ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నారు ఎవరో, ఈ యాప్లో చూడండి ఆశ వచ్చేసాయంట అనేసి. చూస్తానన్నా, మానిటర్ అలర్ట్ పెట్టుకో. మేము కూడా చేసి చూస్తానే ఉన్నాం బాబా. చెప్పిన రోజు రేపులో వచ్చేస్తాయని. 3:30 చూసావా? లేవు. 4కి కూడా చూసాం డెడ్డా. 3:40 4:30కి మళ్ళీ నాకు వచ్చింది. చూసాను మాకు. 4:30కి మనకి మెసేజ్ వచ్చింది, అప్పుడు చెప్పాను ఇక పక్క అనేసి చూడరా అనేసి. 3:30కి చెప్పలేక 4:30కి రా. నిజంగా అసలు చాలా హ్యాపీ. మంచి మార్క్స్ వచ్చాయి టెడ్డీకి, మంచి పర్సంటేజ్ వచ్చింది. కానీ మళ్ళీ అంటే మాకు తెలియకుండానే స్కూల్ వాళ్ళు పంపిస్తారనమాట, ఒక ఫామ్ ఫిలప్ చేయండి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి, అదే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో అది రాయాలి అనుకుంటే ఫామ్ ఫిల్ చేయండి, మనీ కట్టేయండి అనేసి. సో ఈ రిజల్ట్స్ రాకముందే నేను అనుకున్న వాడికి హిందీలో తగ్గుతాయి, సో హిందీ రాయని బాబా, హిందీ ఒకటైనా కట్టు అని. సుదర్శన ఏది వద్దని చెప్పారు. లేదు బాబా హిందీ కట్టు బాబా, హిందీకి రాపిద్దాం అనేసి అనుకున్నాను నేను. సరే ఎట్లో మనీ కడుతున్నాక 3 సబ్జెక్ట్స్ కట్టేస్తాను బుజ్జు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే రాస్తుంది, లేకపోతే లేదు అలా అనేసి అనుకున్నాము. తర్వాత ఏమంటే ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా ఉంది, వాళ్ళకి చెప్పుకోవాలి కదా, వాళ్ళకి కనుక్కోవాలి కదా, సో అట్లా ఇంకా సరే అనేసి హిందీకి అనేసి అనుకున్నాం. కానీ ఇప్పుడేమంటే మ్యాథ్స్ రాపిద్దాము అనేసి అనుకుంటా ఉంటారు. మ్యాథ్స్ వాడు చాలా బాగా రాశారు, చెప్పాను మీకు చూపించాను వ్లాగ్లో. యాక్చువల్గా ఏమంటే చాలా టఫ్ వచ్చింది పేపర్ అని చెప్పినా కానీ వాడు చాలా బాగా రాశాను అని చెప్పాడు, చాలా మంచి మార్క్స్ వస్తాయి. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసుకుంది కూడా. మరి పాపం ఎందుకు అట్లా తగ్గిపోయాయి తెలియదు. అంటే రీఎవాల్యుయేషన్కి పంపిద్దామా లేదంటే బెటర్మెంట్ ఎగ్జామ్ రాపిద్దామా అనేసి కొంచెం అనుకుంటా ఉన్నాము. కానీ ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాయడమే బెస్ట్ దానికంటే అనేసి అనిపించింది. ఇంకా వీడైతే మార్నింగ్ ఎండ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ తీసుకెళ్తారా అని చెప్పి ఆ రోజు టెన్షన్గా ఉందనేసి ఇంకా వదలలేదనమాట, స్విమ్మింగ్ వెళ్ళాల్సిందే అని. సరే అనేసి తీసుకొచ్చేసరికి అక్కడేమో స్విమ్మింగ్ ఆ పూల్ క్లీన్ చేస్తున్నారు, హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మన్నారు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. క్లీన్ చేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో రమ్మన్నారు. నేనా ఇంకొద్దులే, రేపు వెళ్దాం, రేపు మార్నింగ్ తీసుకెళ్తాను నేను. ఈ రోజు కొద్దిగా చలి పుడుతుంది, ఫీవర్ వస్తుంది. రెడ్డి అక్క సెలబ్రేషన్స్ చేసుకుందాం అసలు, రెడ్డి అక్కతో మాట్లాడుకుంటూ హ్యాపీగా. ఫ్యాన్ వేసేదా? ఇక్కడ ఏమంటే మార్నింగ్ లివర్ గిజార్స్ తెప్పించినప్పుడే నేను చికెన్ తెప్పించాను. వాడికి దొన్నె బిర్యానీ అంటే ఇష్టం కదా, దొన్నె బిర్యానీ చేద్దాము. రిజల్ట్స్ ఎట్లాగా ఈరోజు వచ్చేస్తాయి, ఈరోజు నైట్కి చేసి పెడదాం అలా అనేసి అనుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టున్నాను, అదే వాడికి సర్ప్రైజ్గా చూపిస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి. మీకోసం చికెన్ తెప్పించి బిర్యానీ చేయాలనేసి పెట్టా, మ్యారినేట్ చేసి పెట్టా. ఈరోజు వచ్చేస్తాయి కదా ఎట్లాగైనా. దొన్నె బిర్యానీ చేద్దామని. రిజల్ట్స్ వచ్చేసాయి హార్కొక్క. 88% వచ్చింది హార్కొక్క. థ్యాంక్స్ హార్కొక్క. అబ్బో నాకు రిజల్ట్స్ వచ్చేసాయి. థ్యాంక్స్ అబ్బో నాకు రిజల్ట్స్ వచ్చాయి, మార్క్స్ అడుగురుంటే హార్ట్ కూడా అంతే. అబ్బో 88% వచ్చింది నాకు. థ్యాంక్స్ అబ్బో అక్క. నా సరే అబ్బో అక్క. బాయ్ అబ్బక్క. బాయ్ అబ్బో అక్క. సాగర్ మామ నాకు రిజల్ట్స్ వచ్చేసాయి సాగర్ మామ. థ్యాంక్స్ సాగర్ మామ, నాకు 88% వచ్చింది సాగర్ మామ. థ్యాంక్స్ సాగర్ మామ. సరే సాగర్ మామ మళ్ళీ చేస్తా. బాయ్ సాగర్ మామ. ఇష్టమేనా ఆంటీ? రీసెంట్ కాల్ లో వచ్చి క్రిష్ అక్క. సౌండ్ తగ్గించండి బాబా. బాబా ఇక్కడ పొట్టి థ్యాంక్స్ పొట్టి. సో అంతే, ఇంకా అందరికీ ఫోన్ చేసేసి మాట్లాడేసాము. హ్యాపీ
హ్యాపీగా ఉన్నాము. మా సుదర్శన్ అయితే అసలు ఇంకా పట్టలేము, మా సుదర్శన్కి అంత హ్యాపీగా ఉన్నాడు. ముగ్గురం కలిసి యాజ్ యూజువల్ ఎవ్రీడే వాక్కి వస్తాం కదా, అలాగే వాకింగ్కి వచ్చాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయాం. దొన్నె బిర్యానీ చేద్దాము అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు టెడ్డీ కూడా. వద్దులే అశోక్, ఇప్పుడు బిర్యానీ లివర్ ఉంది కదా తినేస్తాము అనేసి అన్నారు. ఇంకా వీడు తినడు యాపోడు, అందుకే వాడికి ఆమ్లెట్ వేశాను. ఇంకా డిన్నర్ టైం, సో వాళ్ళిద్దరికి అన్నం పెట్టించేసాను, చూసుకుంటూ తినేస్తాను. నాకైతే ఆకలేదు అవ్వలేదు. సుదర్శన్ మీటింగ్ ఉంది, అటెండ్ అవుతున్నాడు. ఇంకా గిన్నెలు ఉంటే అది కడిగేద్దాము అనేసి అనుకున్నాను. టెడ్డీ ఎందుకో తెలిసి సడన్గా కొంచెం డల్ అయిపోయింది. అంటే వాడికి 90 అబవ్ వస్తుంది అనేసి వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అలా నాకు ఉంది, వాడి మీద 90 అబవ్ వస్తుంది. సో ఎక్కడో కొంచెం మార్క్స్ చూడగానే హ్యాపీ అయిపోయాము, కానీ ఎక్కడో కొద్దిగా ఉండింది. అదొక్కటే అనమాట, అంతే. అయినా ఇంకా ఇక్కడేమంటే మేము లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది దగ్గరలోనే చాలా, సో అక్కడికి వెళ్ళాము. అది 12 వరకు ఉంటుంది, 12-12:30 వరకు ఉంటుంది అక్కడ. సో అప్పుడు లేట్ నైట్ వెళ్ళాము, చాలా బాగుండింది. అప్పుడు నేను నాన్ వెజ్ తిన్నా, వీళ్ళే నాన్ వెజ్ తిన్నారు. అది నాన్ వెజ్ అక్కడ చాలా బాగుంటుంది అశోక్ అంటనే ఉండింది. సో అక్కడికి వెళ్దామా అనేసి అని. సో సుదర్శన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇదే అనమాట లిటిల్ ఇండియా ఫుడ్ కోర్ట్ అనేసి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను ఏదో తిన్నాను, మష్రూమ్ సంథింగ్ తిన్నాను, వీళ్ళైతే బిర్యానీ తిన్నారు, చాలా బాగుంది అని చెప్పారు. సో ఈరోజు కూడా అక్కడే, ఇంకా అక్కడ పార్కింగ్కి ప్లేసే ఉండదు అనమాట, అందుకనేసి ఇంకా ఇక్కడ దానికి అపోజిట్లో పార్క్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. అంటే జస్ట్ ఒక హ్యాపీనెస్ సెలబ్రేషన్ అనమాట. అంటే ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్దాం అలా అనుకున్నాం. రెడీకి మేఘన అడిగింది వెళ్దాం అనేసి, కానీ సుదర్శన్కి కరెక్ట్గా మీటింగ్ ఉందనమాట. ఇంకా అది కాల్ అటెండ్ అవ్వాలి, మీటింగ్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళలేమనేసి ఇంకా అది జస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ నాకెందుకో నచ్చలేదు ఆ బిర్యానీ ఆ రోజు, అది నేను తిన్నాను, అంత నచ్చలేదు. టెడ్డీ హ్యాపీ ఏమంటే ఇక్కడ కప్సా అనేసి ఒక, అది ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది, అదేమది కునాఫా లాగా అనిపిస్తుంది అనమాట. అది అంటే చాలా ఇష్టం. దాని మీద చాకోస్ ఇంకేదేదో ఉంటాయి, అది దానికోసం వచ్చారు ఇద్దరు. ఇంకోటి ఏమంటే టెడ్డీ అయితే 10th కంప్లీట్గా సెల్ఫ్ స్టడీ చేసుకుంది. మేము అలెన్లో జాయిన్ చేసామే కానీ 1 or 2 క్లాసెస్ ఏమన్నా అటెండ్ అయి ఉంటుంది. అసలు నాకు అలెన్కి కొలాబ్ చేయమని కూడా వచ్చింది, కానీ వీడు వెళ్ళకుండా, వీడికి ఇష్టం రావట్లేదు, వీడు వెళ్ళట్లేదు. అది నేను ఎట్లా కొలాబ్ చేయాలి దాని అనేసి నేను యాక్సెప్ట్ చేయలేదు ఆ కొలాబరేషన్ కూడా పాపం. కానీ చాలా బాగా చెప్తా, టీచింగ్ చాలా బాగుంటుంది. కానీ టెడ్డీకి ఇంట్రెస్ట్ లేక వాడు వెళ్ళలేదు. అది వీకెండ్ క్లాసెస్ పెట్టామా, వీకెండ్ ఇంకా అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు. సో అది అనవసరంగా జాయిన్ చేసి ఇచ్చామా అనేది ఒక చాలా బాధపడ్డాం. సో కంప్లీట్గా వీడు సెల్ఫ్ స్టడీ తీసుకున్నాడు, ఏ కోచింగ్ లేకుండా వాడి ఓన్గా. చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో, ఆశా టెడ్డీ ఏ బుక్స్ ఫాలో అయింది, దాని గురించి చెప్పరా, ఏ తీసుకోవాలి అట్లా అనేసి. నేను అప్పటికి వాళ్ళకి చెప్పాను, రిజల్ట్ రానివ్వండి, టెడ్డీకి మంచి రిజల్ట్ వస్తే నేను చెప్తాను మీకు కంపల్సరీగా ఏ బుక్స్ చదివింది, ఏ తీసుకుందాం అంతా అనేసి కూడా చెప్పాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎంతమంది రిజల్ట్ రాగానే నాకు మెసేజెస్ పెట్టేస్తున్నారు, ఆశా టెడ్డీ రిజల్ట్ ఏమైంది అనేసి. అందుకనేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి వెంటనే బ్లాగ్ పెట్టేస్తున్నాను. టెడ్డీ హార్డ్ వర్క్ అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల కూడా టెడ్డీకి మంచి మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అయితే బ్లాగ్ ఏం చేస్తాం, అందుకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.